ఒకానొక దినాన్ని తన ఒంటరిగా కూర్చుని ఎవ్వరూ లేకుండా తను ఒక్కడే ఉన్న సందర్భంలో మాట్లాడడానికి ఎవ్వరు లేరట. అప్పుడు తన ప్రాణం ఉందని గుర్తించి నా ప్రాణమా అని ప్రాణాన్ని పిలుస్తున్నాడు. నా ప్రాణమా, ఏమండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ప్రాణానికి చెబుతున్నాడు. తన జీవితంలో జరిగిన అనుభవాలు, దేవుడు తన జీవితంలో జరిగించిన ఆశ్చర్య కార్యాలు అవి సామాన్యమైనవి కాదు. నా ప్రాణమా విను. ఈరోజు నీవు బ్రతికున్నావంటే దేవుని గొప్ప కార్యమని జ్ఞాపకం చేసుకో. ఎన్నో సమయాల్లో ప్రాణాపాయం అనేది నీ మీదకు వచ్చినప్పుడు, ఎన్నో సందర్భాల్లో నీవు భూమి మీద లేకుండా మాయమైపోవలసిన పరిస్థితుల్లో దేవుడు నీకు ఎంత సహాయం చేశాడో, ఎలాంటి సహాయం చేశాడో నేను నీకు చెబుతాను, విను అని తన ప్రాణంతో దేవుని సంగతులను గురించి బోధిస్తున్నాడు. ఎంత గొప్ప అనుభవం అండి. మనం ఎప్పుడైనా మన ప్రాణాన్ని గురించి, మనకంటూ ఒక ప్రాణం ఉంది, ప్రాణంతో మాట్లాడాలి, ప్రాణానికి దేవుని కూర్చున్న సంగతులు బోధించాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? ఖాళీగా ఉంటే ప్రాణమా ఏం తింటావమ్మా, పకోడీ కావాలా, గారెలు కావాలా, చెప్పమ్మా నీకేం కావాలి అని అడుగుతాం కదా. ఒకడు అలాగే అడిగాడు, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించము. రెండో మాట లేదు, దేవుని మాట అసలే లేదు. ఏమండి, తనకి విస్తారమైన పంట పండితే ఆ పంట ఎవరిని బట్టి పండింది? భూమి దేవుంది, వర్షము దేవుంది, సూర్యుడు దేవుని వాడు, ఇవన్నీ సమకూడితే కదా పంట పండేది. బుద్ధిహీనునికి ఆ మాత్రం యోచన లేదు, జ్ఞానం లేదు. అప్పుడు దేవుడు నీలాంటి వాడు భూమి మీద అంటూ అవసరరా, కాబట్టి ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను రా అన్నాడు. అంతే, అయిపోయింది. అతడు సంపాదించినవన్నీ ఏమనవుతాయి? వ్యర్థమైపోయాయి. కాబట్టి మనస్సాక్షి కలిగిన వారు దేవుని వల్ల ఎన్ని ఉపకారాలు మనం పొందామో అవి మనం తరచుగా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, చిన్నప్పుడే ఎన్నో గండాలు దాటి మనం బయటకు వచ్చాం, ఎన్నో అపాయాలు దాటి బయటకు వచ్చాం. దేవుడే మనకు సహాయం చేసి ఉండకపోతే శీఘ్రముగా మనం మౌన స్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకే దావీదు అంటాడు, నేను గోతిలోనికి పోయినలా నా ప్రాణం వల్ల ఏమి ప్రయోజనం? మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యమును గూర్చి వివరించునా. ఏమండి, మనం గోతిలోకి పోతే మన ప్రాణం లేచి దేవుని స్తుతించగలదా? దేవుని సన్నుతించగలదా? పాడగలదా? నో, మన మట్టిలో పూడుకుపోయాం, మన వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. కాబట్టి దావీదు అంటాడు, సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించాడు. సమాధిలో ఉండవలసిన వ్యక్తివి నీవు. ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు, యుద్ధములో ఎన్నిసార్లు మరణించాలి నేను. మరి సౌలు ఈటి మీద ఈటి విసిరి నన్ను చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు, కానీ త్రుటిలో నన్ను తప్పించాడు దేవుడు అని ప్రాణానికి దేవుడు దావీదు చెప్తున్న మాటలు వింటుంటే నిజంగా మన హృదయం ఉప్పొంగిపోద్ది. 116వ కీర్తన 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ఏంటట? యెహోవా, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. ఏమండి, నీ ప్రాణానికి దేవుడు ఎంత క్షేమాన్ని ఇచ్చాడో
అది నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఏమండి? కాబట్టి సజీవులున్న దేశంలో ఆయన సన్నిధిలో కాలము గడుపుము అంటున్నాడు. తన ప్రాణానికి ఏం చెప్తున్నాడమ్మా? నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. కొంతమంది ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇతడు చాలా కావలసిన వ్యక్తి, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, కాబట్టి ఈ వ్యక్తికి ఈ సెక్యూరిటీ సరిపోదు, జెడ్ కేటగిరీ పెడతారు. అంటే ఇంకా బందోబస్తు మాట, ఏక వాళ్ళా సరే వాళ్ళు ఒప్పుకోరు, అంత పూర్తి సెక్యూరిటీ మాట. ఈ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి కూడా జెడ్ కేటగిరీ పెట్టారు. అతని యొక్క విలువలను గుర్తించింది గవర్నమెంట్. ఏమండి? అలాగనే మనకి జెడ్ కేటగిరీ కాదు, క్షణక్షణము. ఏమంటే క్షణక్షణము నేను మీకు నీరు కట్టుచున్నా. దేవుడి మాట ఎంత అద్భుతమైన మాట. క్షణక్షణము. వాళ్ళకైనా సెక్యూరిటీ కొంత రెస్ట్లో ఉంటారేమో, కానీ మనకు పెట్టిన సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీ ఏ సెక్యూరిటీ అది? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటాయట. ఎంత అద్భుతం అండి! ఆయన దూతలు కావలి ఉంటాయి. నేను ఒకసారి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వస్తున్నా, శనివారం నైట్ బస్సు ఎక్కా. ఉదయానికి పరిగెత్తకుండా సెంట్రల్ జైలుకి వెళ్ళిపోవాలి వాకింగ్ చెప్పడానికి. అలాంటి సమయంలో ఖమ్మం దగ్గర సడన్గా రోడ్డుకి అడ్డంగా ట్రాక్టర్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది తెలియదు, కానీ ఒక క్లీనర్ని పెట్టాడు అక్కడ వెనకాల. కొంచెం మనుషులు బస్సులు వస్తే ఇలా సైడ్ చేయమని. అయితే బస్సులు మంచి ఫాస్ట్గా వచ్చేస్తాయి, మా బస్సు కూడా మంచి ఫాస్ట్గా వచ్చేస్తుంది. సడన్గా చూసి మా డ్రైవర్ షాక్ అయిపోయాడు. గుద్దేస్తే చాలా ప్రమాదం అయిపోతుంది, మండిపోద్ది బస్సు. అందుకని జస్ట్ ఆ తిప్పేటికి 3 పిల్లీలు కొట్టాయి. ఆ బస్సులో నేను ఉన్నా. 3 పిల్లీలు కొడితే మొఖాలకు పగిలిపోయి, ముక్కుని రక్తం కారి, పళ్ళు ఊడిపోయి, చాలామంది కేకలు, అరుపులు, కరెంట్ లేదు. కానీ బయటకు వచ్చిన వ్యక్తులు నేను రెండోవాడిని. ఒక గీత కానీ, ఒక దెబ్బ కానీ ఏమీ లేదు. నేను అరుస్తున్నాను ఏంటంటే, నా బైబిల్ అని అరుస్తున్నాను. ఆ బైబిలే నాకు ప్రాణం. అప్పుడు నా బైబిల్ బ్యాగ్ దొరికింది, వెంటనే పట్టుకుని ఫ్రంట్ అంతా పగలగొట్టాడు ఎవరు. దాంట్లోకి నేను రెండు బయటకు వచ్చాను. వచ్చేవాడికి అందరూ ఇటు అటు ట్రాఫిక్ అయిపోయింది. అందరూ అన్న ఎంతమంది చనిపోయారు ఏం చూడలేదు బాబు, కరెంట్ పోయింది, నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలని చెప్పి రోడ్డు మీదకి వస్తే అదే కంపెనీ బస్సు రాజమండ్రి వస్తుందన్నమాట. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అయ్యా నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి, ప్లేట్కి వెళ్ళిపోవాలంటే సీట్లు అయితే ఉన్నవాడు మీరు కింద కూర్చుంటే వచ్చేసాను. దర్జాగా వచ్చాను. నువ్వు స్నానం చేసి బట్టలు వేసుకుని జైలుకి వెళ్ళిపోయా. జైల్లో చెప్పాను ఇలా జరిగిందని. తర్వాత చర్చిలోకి వచ్చాక చర్చిలో చెప్పాను. అసలు అందరూ ఆశ్చర్యపోయారు. అంటే నా సెక్యూరిటీ ఎవరు? ఏమండి? యెహోవా తన దక్షిణ హస్తముతో నన్ను ఆదుకున్నాడు. నా ప్రాణాన్ని నేను చెప్పుకున్నా, ప్రాణమా నీవు నమ్మిన దేవుడు, లేక నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ప్రాణాన్ని సహితము ఆయన భద్రంగా కాపాడేవాడు. నువ్వు కాపాడబడ్డావు. ఈరోజు మనం అందరం దేవుని చేత కాపాడబడ్డాం కాబట్టి ఆయన మందిరంలో కూర్చోగలిగాం. దేవుడు మనకి ఎంత సెక్యూరిటీగా ఆయన ఉంటున్నాడు. అదే అన్నాడు దావీదు, దేవా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. యెహోవాను సన్నుతించుము. ఏమండి? మరియా ఒక మాట చెప్తుంది తన ప్రాణంతో. లూకాసు సువార్త 1వ అధ్యాయము, లూకాసు సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది.
ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. నా ప్రాణము ప్రభువుని గణపరుస్తుందట. నాకింత గొప్ప భాగ్యం ఇచ్చావు ప్రభువా, ఈ దీనురాల్ని కటాక్షించావు నాయన. ఈ భూప్రపంచంలో దేవునికి, ఆయన కుమారునికి జన్మనిచ్చే ధన్యత నాకు ఇచ్చావు. కాబట్టి నా ప్రాణము యెహోవాను ప్రభువుని గణపరుస్తుంది. ఎంతమంది ఉదయం మంచం మీద దిగ్గానే మీ ప్రాణము దేవుని గణపరిచినట్లుగా మీకు ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? ఏమండి, మంచం మీద దిగ్గానే మోకరించి, ప్రభువా ఈ దినం చూశాను నాయన, భూమి ఆకాశం అంతా చూశాను, ఈ దినం నాకు ఇచ్చావా నాయన. నేను ఉదయకాలం అలా ప్రార్థన చేసుకుంటుంటే నాకు అనిపించింది, ఈ మధ్య ఈ యుద్ధాల్లో, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాల్లో ఎంత గొప్ప గొప్ప సైంటిస్టులు, చాలా విలువైన వ్యక్తులు చనిపోయారు. అరే, సామాన్యుని నేను బ్రతికొనటం ఏంటి? అంత గనులైన వారు, అంత గొప్పవారు, వేదాంతులు, సైంటిస్టులు చనిపోతున్నారే. నా ప్రాణం ఎంత, ఒక పిచ్చుక లాంటి వాడిని, నన్ను ఇంకా కాపాడుతూనే ఉన్నాడు ప్రభు అని దేవునికి ఎంతో స్తుతి చెల్లించా. కాబట్టి దేవుని బిడ్డరా, మరి అంటుంది, నా ప్రాణం నా ప్రభువుని ఘనపరుస్తుంది. ఏమండి, ఘనపరుస్తున్నాడు మనం. ఒక ఆవిడని అడిగే, అమ్మ ప్రార్థనకు రాలేదండి ఆదివారం అంటే, ఇస్త్రీ చేరలేదండి అంటుంది. ఏ చీరట? ఇస్త్రీ చీర లేక రాలేదండి. అంటే ఆమె ప్రాణం ఎవరిని కనపరుస్తుంది? బట్టలను కనపరుస్తుంది. కొంతమంది ప్రాణం బంగారాన్ని కనపరుస్తుంది, కొంతమంది ప్రాణం డబ్బుని కనపరుస్తుంది. ఏమండి, మరి మన ప్రాణం ఎవరిని కనపరచాలి? మన ప్రాణానికి మూలమైన వాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడట. అర్థమైందా? యెహోవాయే నీ ప్రాణానికి, నీ దీర్ఘాయుషునకు కారకుడైన అలాంటి ప్రభువును మనం ఎంత గణపరచాలండి. డాక్టర్లను గణపరుస్తారు చాలామంది. దేవుడండి బాబు, మీరు నిజంగా మీరు నన్ను ఎంత కాపాడారండి, దేవుడండి మీరు అని ఆఫ్టర్ ఒక డాక్టర్ని మనం కనపరుస్తూ ఉంటాం. అర్థమైందా? డాక్టర్ అంటే నాదేం లేదు, అంతా దేవుందే, నా చేతిలో ఏం లేదు, దేవుందే అంతా. అర్థమైందండి? ఈ మధ్య గుండె స్పెషలిస్ట్, ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, పేపర్లో చదివాను. ఆయనకే గతి లేదు. అలాంటిది మన ప్రాణానికి మూలమైన దేవుణ్ణి మనం చాలా నిర్లక్ష్యం పెడుతున్నాం, అలక్ష్య పెడుతున్నాం. ఆయన గణపరచవలసిన రీతిలో మనం గణపరచట్లేదు. ప్రభు అంటాడు, నేను యజమానునైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎంత ఘనత అర్పించాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ఒక అద్భుతమైన విషయాన్ని గమనిస్తూ ఉంటాను. ఒక డిఎస్పీ గారు ఉన్నారనుకుందాం. ఉదయం ఆయన కింద పనిచేసే వాళ్ళందరూ ముందు ఆయన దగ్గరికి వెళ్ళి సెల్యూట్ కొట్టాలి. అలా ఒక్కసారి కాదు, ఆయన ఎన్నిసార్లు ఎదురు పడితే అన్నిసార్లు సెల్యూట్ కొట్టాలి. ఎందుకని? ఆయన ఘనత, ఆయన రేంజ్ అలాంటిది. జిల్లాకి ఆయన అధికారి కాబట్టి ఎన్నిసార్లు ఆయన గదిలోకి వెళ్ళినా చేతులు ఒప్పుకొని వెళ్తే ఒప్పుకోడు. గదిలోకి వెళ్ళినప్పుడల్లా ఆయన సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే ఆయన ఘనత లాంటిది. అలాగే దేవునికి మనం ఎన్నిసార్లు ఘనత వహించినా
ఇంకా మనం చాలా తక్కువే అనేది మనం గుర్తించాలి. చాలామంది ఆదివారం ఒక్కరోజే ప్రభువుని గణపరుస్తున్నారు, నిత్యము అనుదినము. మోషే ఏమంటాడు, దావీదు ప్రభు రూమ్లోకి వెళ్ళినప్పుడల్లా 7 సార్లు వెళ్ళేవాడు అనుకుంటా, 7 సార్లు సెల్యూట్ కొట్టేవాడు. ఏమండి, అది దేవుని గణపరచడం అంటే. ఇంకా ప్రాణంతో ఏం చెప్తున్నాడు తెలుసా? సమాధిలో నీ ప్రాణాన్ని విమోచించాడు, కరుణా కటాక్షముని కిరీటముగా ఉంచాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్త తగ్గుతున్నట్టు మేలుతో నీ హృదయంలో తృప్తిపరుచున్నాడు. మేలుతో. ఈ రోజులంతా కీడే, బంధువుల వల్ల కీడు, స్నేహితుల వల్ల కీడు, పిల్లల వల్ల కీడు, పక్కవారి వల్ల కీడు, అంత కీడే అనిపిస్తున్నామా? ఎందుకంటే మనుషులు మనకి చేసేది కీడే. 2 చేతులతో కీడు పూనుకుంటున్నారట మనుషులు. కానీ దేవుడైతే మన హృదయాలను మేలుతో తృప్తిపరుస్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడి. అవును దేవుని బిడ్డారా. అంతేకాదు, ఇంకా కిందకు వస్తే అంటాడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడేవాడు కాదట. ఆయన నిత్యము కోపించేవాడు కాడట. బా, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ దేవుని బిడ్డారా. మనకున్న కోపమే దేవునికి ఉంటే భూమి మీద ఉంటాం మనం? ఏమండి, ఉండగలమా? మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన కృప, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. ప్రాణమా, విన్నావా? నువ్వు విన్నట్లయితే లే, పైకి లే, మోకరించు, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. 77వ కీర్తన 11 నుంచి 13 చదువుదాం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుంటుని. ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యాలు మనసుకు తెచ్చుకుంటామో అప్పుడు మన హృదయంలో కృతజ్ఞత అనేది పుడుతుంది. ఎప్పుడైతే కృతజ్ఞత అనేది పుట్టిందో మనం మౌనంగా ఉండలేము. దేవుని స్తుతించకుండా, పాడకుండా, ప్రభువుని గణపరచకుండా మనం ఉండలేము. అర్థమైందా? మనం గొంతెత్తి పాడతాం ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు. చాలామంది జ్ఞాపకం చేసుకోరు దేవుని కార్యాలు. వాళ్ళని కృతజ్ఞత లేని వారు అంటారు. దేవుడు ఒక రోజున 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఒక్కడే వచ్చాడు పరిగెత్తుకుంటా, 9 మంది కనపడలేదు. ప్రభు అడిగాడు, ఏమయ్యా 10 మంది కదా శుద్ధులయ్యారు, ఒక్కడే వచ్చావేంటి, 9 ఎక్కడున్నారు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. మేలు పొందిన వారందరూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉంటున్నారు. అది ఉత్తమం, అది ధర్మం, అది దేవునికి ఇష్టమైన కార్యం. కనుక ఈరోజు మీరు తలపోసుకోండి, మీ జీవితంలో తల్లి గర్భంలోంచి బయటపడిన దినం మొదలుకొని దేవుడు ఎన్ని ఉపకారాలు, ఎన్ని మేళ్ళు, అవి లెక్కించదుమా, లెక్కకు విస్తారమైన అంటాడు దావీదు. దేవుని కార్యాలు లెక్కించాలంటే అది మామూలు విషయం కాదు. అన్ని ఉపకారాలు చేశాడు. కనుక ఉపకారం పొందిన ప్రతి ఒక్కరు కూడా మీ స్వరం ఎత్తి మనసుతోనూ, ప్రాణముతోనూ, ఆత్మతోనూ దేవుని స్తుతించి ఆరాధించుట ఎంతైనా ఉత్తమమని గ్రహించి 10 నిమిషాలు మనం ప్రభుని ఆరాధించటానికి సిద్ధపడదాం. సిద్ధపడిన వారు మాత్రమే క్లుప్తముగా ప్రభుని ఆరాధించాలని